దివ్యాత్మ స్వరూపులారా, నేడు భగవద్గీతలోని అత్యంత విలువైనటువంటి సృష్టి రహస్యానికి సంబంధించినటువంటి శ్లోకాలను పరిశీలిద్దాం. జ్యోతిషామపి తజ్జ్యోతి సమస పరముచ్యతే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితౌ. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జునా, విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్, ఏకాంశేన స్థితో జగత్. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ, అహంకారమితీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. ఈ మూడు శ్లోకాలను గనక మనం ఒకసారి పరిశీలిస్తే ఈ సమస్తమైనటువంటి విశ్వం, ఈ సృష్టిక్రియ ఎలా జరుగుతున్నది అనేటువంటి రహస్యము ఈ మూడు శ్లోకాలలో చక్కగా చెప్పబడ్డది. 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీత ద్వారా ఇప్పటి వరకు కూడా తెలుసుకోనటువంటి, కొంతవరకే తెలుసుకోబడినటువంటి విషయాలు బోధించడం జరిగింది. దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ సమస్తమైనటువంటి విశ్వానికి కాంతినిచ్చేటువంటి ఒక సూర్యుడున్నాడే, ఆ సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి వల్ల, సూర్యుని యొక్క కాంతి వలన సమస్తమైనటువంటి గ్రహాలకు కాంతి ప్రసారం జరుగుతూ ఉన్నది. అట్లే వాని కక్షలలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటువంటి విధానం కూడా జరుగుతూ ఉన్నది అని దీని యొక్క అర్థం. మరి దీనికి కారణం ఏంటి అని అంటే, దానికి సమాధానం ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం, ఎవ్వడనాది మధ్యయలయుండెవ్వడు సర్వము తాను అయిన వాడెవ్వడు వాని నాత్మబౌ, ఈశ్వరునే శరణంబు వేడదన్. అన్నట్లు కారణము లేకుండా క్రియ ఉండదు అనే సిద్ధాంతం ప్రకారంగా ఒక అనిర్వచనీయమైనటువంటి, నిర్వచనము చెప్పుటానికి సాధ్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఆధారంగా ఇంతటి అద్భుతమైనటువంటి సూర్యగ్రహము పనిచేస్తూ ఉన్నది అని దాని యొక్క అర్థం. మరి ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి సూర్యగ్రహానికి ఏదైతే ఆధారమై ఉన్నదో, అదేవిధంగా ఈ యొక్క మానవ శరీరములో కూడా అటువంటి అద్భుతమైనటువంటి శక్తి తమ వారి తల భాగములోని
సహస్రారమందు మెదడులో ఆ శక్తి ఉంటూ దాని ఆధారంగానే ఆ యొక్క శరీర యంత్రాలు పనిచేస్తూ ఉన్నవి అనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనబడేటువంటి పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి విషయం ఒక ఏవీ కానటువంటి ఒక శూన్యము నుండి మాత్రమే ఆకాశం ఏర్పడిందని, అట్టి ఆకాశములో నిరాకారం అయినా కూడా, అట్టి ఆకాశము అనంతమై నిరాకారమై ఉన్నా కూడా, అట్టి ఆకాశములో వాయువు, అగ్ని, జలము అందులో దాగి ఉన్నవి అని కూడా చెప్పడం జరిగింది. ఎట్లా అంటే మనం చూస్తూ ఉన్నాం, ఆకాశం అంటే నిరాకారం. ఆ నిరాకారంలోనే వీచినప్పుడు ఇది గాలి అని మనం తెలుసుకుంటున్నాం. గాలి వీచుకుంటూ మనకు తాకినప్పుడు ఇది గాలి అని తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. అదే గాలి వేడిమి, ఉష్ణం అందులోనే కలిసి ఉండడం చేత ఉష్ణం చ శీతలం అనే విధానం ప్రకారంగా ఆ గాలి ఆ ఉష్ణంతో కలిసినప్పుడు ఒక అగ్ని ప్రజ్వలిల్లి తద్వారానే వర్షము అనేటువంటిది కురవడం మనం చూస్తూ ఉన్నాం. ఉరుములు, మెరుములు ఇవన్నీ వస్తూ వర్షం అనేటువంటిది కురవడం జరుగుతూ ఉంది. అంటే దీనికి కారణం ఏంటిది? ఆకాశం ఆధారంగా గాలి నుండి అగ్ని యొక్క విధానం, గాలి యొక్క విధానాలకు ఆధారంగా మెరుపు అనేటువంటిది, ఒక విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఇవన్నింటి ద్వారా మాత్రమే వర్షం అనేది కురుస్తూ ఉన్నది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆకాశము ఆధారంగా గాలి ఆధారంగా అగ్ని వీటి యొక్క సంయోగ క్రియ వల్ల జలము అనేటువంటిది ఉత్పన్నం అవుతూ ఉన్నది. ఇవి మూడు కూడా ఆకాశంలోనే ఉన్నవి. వాటి చర్యల వల్ల మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. ఏది? వర్షం పడ్డప్పుడు, ఆకాశం నుంచి పడ్డప్పుడు వర్ష రూపకంగా ఆకాశం నుంచే మనం జలాన్ని చూస్తూ ఉన్నాం, మెరుపుల రూపకంగా విద్యుత్ శక్తిని చూస్తూ ఉన్నాం, మనకు వీచినప్పుడు గాలిని గ్రహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఆకాశం ఆధారంగా జరుగుతూ ఉన్నాయి. వీటి అన్నింటికంటే ఆఖరిలో జరిగేది నీటి యొక్క మధ్య భాగం, క్రింది భాగం ఏదైతే ఉందో అది మట్టిగా, భూమిగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి భూమి నుండి చెట్లు, క్రిములు, కీటకాదులు, పక్షులు, జంతువులు, ఆఖరుకు మనిషి అనేటువంటి జీవి కూడా పుట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రక్రియ అనేటువంటిది నిరంతరము జరుగుకుంటూ ఈ ప్రపంచంలో నీకు కనిపించే అటువంటి
ఏ వస్తువైనా కూడా, అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, లోహాలు కావచ్చు, ఇనుము కావచ్చు, కర్ర కావచ్చు, ఏదైనా కూడా భూమి నుండే ఉత్పన్నమవుతూ ఉన్నవి, భూమిలోనే పుడుతూ ఉన్నది. ఈ విధంగా భూమి రాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధ అని చెప్పి 5000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క సైన్స్కు సంబంధించినటువంటి ఈ రహస్యాన్ని భగవద్గీత ద్వారా బోధించడం జరిగింది. మరి ఇందులో ఒక మట్టి తుణుకను గనక మనం పరిశీలించినట్లయితే, సూక్ష్మదర్శిని ద్వారా మనం పరిశీలించినట్లయితే, అందులో ఏమి లభిస్తుందయ్యా, ఏమి కనిపిస్తుందయ్యా అంటే, అందులో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అనబడేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువులు మాత్రమే అందులో కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క విషయము, దీనినే పరమాణు సిద్ధాంతమని మన శాస్త్రవేత్తలు ధృవీకరించడం జరిగింది. కేవలం 2000 పైబడి సంవత్సరాల క్రితం ఈ పరమాణు సిద్ధాంతాన్ని 5000 సంవత్సరాల క్రితమే కృష్ణ పరమాత్మచే భగవద్గీత ద్వారా మనకు బోధించడం, ఈ పరమాణు సిద్ధాంతము విభిన్నంగా ఉన్నా కూడా అవిభక్తం చ భూతేషు విభక్తమివచ స్థితం భూత భర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అన్నట్లు, నీ వలె, నా వలె, పశువు వలె, పక్షి వలె, వృక్షం వలె, క్రిమి వలె, కీటకం వలె, కొండ వలె, గుట్ట వలె, వాగు వలె, వంత వలె ఎన్నో రకాలుగా మనకు గోచరించినా కూడా అన్నింటిలో ఉండబడేటువంటి శక్తి ఒక్కటే. అదే శూన్యం అని చెప్పబడ్డది. ఆ శూన్యం అనబడేది ఏదైతే ఉందో దానికే శివం అని కూడా పేరు పెట్టడం జరిగింది ఆధ్యాత్మికంగా. అట్టి శివం అంటే శుభం అనే అర్థం, శుభాన్ని చేకూర్చేది. కాబట్టి శివరాత్రి అనేటువంటి పదం వాస్తవ సత్యమైనటువంటి జ్యోతిర్మయాత్మక స్వరూపమైనటువంటి శివం నుండి వెలువడ్డది. అట్టి శివం గురించి, ఈ సృష్టి గురించి, సృష్టి రహస్యం గురించి తెలుసుకుంట కొరకే శివరాత్రి అనేటువంటి పండుగను పెద్దలు ఏర్పాటు చేసిండ్రు. ఈ పండుగ రోజున నిద్రపోకూడదు, జాగరణ చేయాలంటారు. జాగ్రహణ అంటే మేలుకొని ఉండడం అని అర్థం. మేలుకోవడం అంటే కేవలం వట్టిగా మేలుకోవడం కాదు. నేనెవడిని, ఎందుండి వచ్చినా, ఎంతవరకు ఉంటా, ఏమైపోతా, దీని రహస్యం ఏంది అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన చేయడం, అదే మేలుకోవడం అని అనబడుతుంది. కాబట్టి ఇటువంటి వాస్తవ సత్యమైనటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ శివం అనబడేటువంటి శివరాత్రి జాగరణను వహించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది సర్వే జన సుఖినో భవంతు అనే నినాదముతో వర్ధిల్లుతురుగాక. ఓం తత్సత్, ఓం తత్.